అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులో ఇప్పుడు మరో వార్త జోష్ పెంచుతుంది. ఓజీ ప్రీక్వెల్ స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 70% స్క్రిప్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా ఓజీ యూనివర్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పవన్ సుజీత్ మధ్య చర్చా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తదుపరి చిత్రం ప్రీక్వెల్ గా ఉంటుందని, ఓజాస్ గంభీర పాత్ర మూలాలు, గతాన్ని ఇందులో చూపిస్తారని వెల్లడించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసిపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా అప్డేట్లను ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్కు సంబంధించి రాజమౌళి స్వయంగా ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. మరో 4 నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి కానుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ఫ్రాన్స్లో జరిగిన యాన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం రణబాలి చుట్టూ సోషల్ మీడియాలో పుకారు చక్కర్లు కొడుతుంది. షూటింగ్ సెట్స్లో విజయ్ హద్దుదాటి ప్రవర్తిస్తున్నాడని, తన కోసం ఏకంగా 5 నుండి 6 క్యారవాన్లు, 40 నుండి 50 మంది అసిస్టెంట్లను డిమాండ్ చేశాడంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ ఖర్చు భరించలేక నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ను ఆశ్రయించారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ తప్పుడు ప్రచారంపై చిత్ర నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై రవిశంకర్ మీడియా ద్వారా స్పందించారు. విజయ్ దేవరకొండ అత్యంత ప్రొఫెషనల్గా వ్యవహరించే హీరో అని, షూటింగ్లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తలన్నీ కేవలం కొందరు కావాలని క్రియేట్ చేసినవని చెప్పారు. అటు విజయ్ పిఆర్ టీం కూడా ఈ రూమర్లను సృష్టించిన బాధ్యులపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. కథానాయిక కాజల్ కీలక పాత్రలో చెట్టన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ది ఇండియా స్టోరీ. శ్రేయస్ తల్పడే, త్రిషా శారద, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 24న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం టీజర్ విడుదలైంది. మన వంటింట్లో వాడే నిత్యావసర సరుకుల నుంచి పిల్లలు తాగే పాల వరకు ప్రతిదీ కల్తీనే. ఇప్పుడు ఇదే అంశాన్ని ది ఇండియా స్టోరీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆమె పెద్ద కుమార్తె అవంతిక వివాహం గోవాలో అత్యంత వైభవంగా జరిగింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శ్రవణ్ శ్రీనివాస్తో అవంతిక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గోవాలోని ఒక విలాసవంతమైన రిసార్ట్లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ముగ్గురు కథానాయకులు తమ సతీమణులు సురేఖ, అమల, నీరజలతో కలిసి హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిన ఈ తారలంతా నూతన దంపతులతో ఫోటోలు దిగి సందడి చేశారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ 2 ది రివెంజ్ థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ట్రేడ్ వర్గాలు తెలిపిన లెక్కల ప్రకారం ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా 100 రోజుల్లో 1813.38 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేక పోస్టు పెట్టింది. 2025 డిసెంబర్ 5న ధురంధర్ విడుదల కాగా, దాని సీక్వెల్ ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విజయంపై దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి నటి యామి గౌతమ్ మాట్లాడారు. ఈ విజయం మమ్మల్ని ఏమీ మార్చలేదు. ఆదిత్య చాలా వినయంగా ఉంటాడు. జీవితంలో విజయాలు, అపజయాలు, ఒడిదుడుకులు అన్నీ చూసాం. కానీ ఎప్పుడూ నిరాశను బయటపెట్టలేదు. మేం దేవుడిని ఎంతగానో నమ్ముతాం. మంచివారికి మంచి జరుగుతుంది. నీకోసం రాసిపెట్టింది కొంత ఆలస్యమైనా తప్పకుండా దక్కుతుంది అని అన్నారు. టైగర్ కా హుకుం అంటూ జైలర్ చిత్రంతో తనదైన స్టైల్లో సందడి చేశారు రజనీకాంత్. దీనికి సీక్వెల్గా జైలర్ 2 రూపొందుతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. జైలర్ 2 సినిమాతో రజనీకాంత్, హృతిక్ రోషన్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని అందరూ భావిస్తున్నారు.
కానీ దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ ఇద్దరు ఓ సినిమా కోసం స్క్రీన్ పంచుకున్నారు. 1986లో విడుదలైన భగవాన్ దాదా అనే హిందీ సినిమాలో వీరిద్దరూ నటించారు. అప్పుడు 10 ఏళ్ల వయసున్న హృతిక్ రోషన్ బాలనటుడిగా నటించారు. ఈ సినిమాను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి హృతిక్ మాట్లాడుతూ తన పక్కన ఉన్నది భారతీయ సినిమాలోనే ఒక అతిపెద్ద లెజెండ్ అనే విషయం అప్పట్లో తెలియలేదన్నారు. బుల్లితెరపై తనదైన మార్క్ తెలంగాణ యాసతో జోర్దార్ పంచులతో యాంకరింగ్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది ఆ క్రేజీ బ్యూటీ. ఆపై బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి తన న్యాచురల్ బిహేవియర్తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ను షేక్ చేసిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్తో నటిగా తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుతున్న జోర్దార్ సుజాత డైరీ ఇప్పుడు వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. చిన్న స్క్రీన్ నుండి వెండి తెరకు ప్రమోట్ అవుతూ తాజాగా ప్రియదర్శి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన సుజాత గురించి సంతోషం స్పెషల్ స్టోరీ. టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది జోర్దార్ సుజాత. ఒక న్యూస్ ఛానల్లో తెలంగాణ జానపద శైలిని వ్యంగ్య హాస్యాన్ని కలబోసి ఆమె చేసిన జోర్దార్ న్యూస్ ప్రోగ్రాం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాపులారిటీతోనే తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా అడుగుపెట్టే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. హౌస్లో ఉన్నంతకాలం తన మార్క్ హ్యూమర్తో ఎంటర్టైన్ చేసిన సుజాత ఆ తర్వాత నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేసింది. నటిగా సుజాత కెరీర్ను పూర్తిగా నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లిన ప్రాజెక్ట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారమైన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. దర్శకుడు మహీవి రాఘవ్ క్రియేట్ చేసిన ఈ హిలేరియస్ ఫ్యామిలీ డ్రామాలో ప్రియదర్శి సరసన ఒక పక్కా మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ పాత్రలో సుజాత జీవించేసింది. భర్తను నిత్యం ఆరల్లు పెట్టే భార్యగా ఆమె పండించిన కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ ఓటీటీ ఆడియన్స్కు విపరీతమైన ఫన్ ఇచ్చాయి. ఈ క్రేజీ సిరీస్ మొదటి 2 సీజన్ల విజయాల తర్వాత రీసెంట్గా విడుదలైన సీజన్ 3 కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్పై రికార్డ్ వ్యూస్ సాధించి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ 3 సీజన్లలోనూ తన నటనతో అలరించిన సుజాత ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయింది. ఈ తిరుగులేని ఓటీటీ క్రేజ్ చూసిన టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు సుజాత డేట్స్ కోసం గట్టిగానే క్యూ కడుతున్నారు. కేవలం వెబ్ సిరీస్లకే పరిమితం కాకుండా వెండి తెరపై కూడా ఆమెకు ప్రస్తుతం వరుసగా క్రేజీ ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. విభిన్నమైన క్యారెక్టర్స్ రాసుకుంటున్న దర్శకులు కథలో తెలంగాణ టచ్ ఉన్న ఫన్ ఎలిమెంట్స్ పండించడం కోసం మొదటి చాయిస్గా జోర్దార్ సుజాతను ఎంచుకుంటూ ఉండటం విశేషం. దీంతో లీడ్ యాక్టర్లతో సమానంగా ఆమె కాల్ షీట్స్ ఇప్పుడు ఫుల్ టైట్ అయిపోయాయి. ఈ క్రేజీ లైనప్స్లోనే అందరి అటెన్షన్ క్రియేట్ చేస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ సుజాత తాజా వెండితెర చిత్రం. ప్రియదర్శి హీరోగా సోషల్ మీడియా ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ హీరోయిన్గా నటిస్తూ గ్రాండ్గా లాంచ్ అయిన ప్రతిష్టాత్మక చిత్రం ఇడుపు కాగితం. సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రూరల్ తెలంగాణ ఫ్యామిలీ డ్రామాలో సుజాత ఒక అత్యంత కీలకమైన పాత్రను దక్కించుకుంది. సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులకు, కమేడియన్లకు ఉన్న డిమాండ్ను సుజాత తన పక్కా ప్లానింగ్తో పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకుంటుంది. హిట్ ఫ్లాప్ల లెక్కలతో సంబంధం లేకుండా కథలో తన పాత్రకున్న ఇంపార్టెన్స్ని చూసుకుని మాత్రమే ఆమె ప్రాజెక్టులపై సైన్ చేస్తుంది. ఈ క్రమశిక్షణ ఆమెకు టాలీవుడ్లో లాంగ్ రన్ ఇచ్చేలా కనిపిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఎడుపు కాగితం సినిమాలో ప్రియదర్శి, నాగదుర్గలతో కలిసి సుజాత చేయబోతున్న ఆ హంగామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ బాహుబలి 2 భాగాలుగా వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ సత్తాను ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది. తాజాగా బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా విడుదలైన బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్యలు, ఎక్స్ప్రెషన్స్ 3వ భాగం రానుందనే సంకేతాలుగా అభిమానులు భావిస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో విడుదలైన బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ ప్రపంచం ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు, కానీ బాహుబలి అని చెప్పగా వెంటనే ప్రభాస్ 3 వేలు చూపిస్తూ చిరునవ్వు చిందించాడు. పక్కనే ఉన్న అనుష్క శెట్టి కూడా నవ్వడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చివర్లో అండ్ ది లెగసీ కంటిన్యూస్ అనే సందేశం కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ క్లిప్ను చూసిన అభిమానులు బాహుబలి 3 అధికారికంగా వస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమాంతా, డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్కు టాలీవుడ్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్, ఓ బేబీ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.
తాజాగా ఓ పాడ్కాస్ట్ షోలో పాల్గొన్న నందిని రెడ్డి సమాంత ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సీక్రెట్ను షేర్ చేసుకున్నారు. మా ఇంటి బంగారం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే సమాంత గర్భవతి అయిందనే విషయం తెలిసింది. ఆ టైంలో ఆ గుడ్ న్యూస్ సెట్లో ఒక్క నాకు మాత్రమే తెలుసు. వేరే ఎవరికీ ఈ విషయం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డామని తెలిపారు. లక్కీగా అప్పటికే చిత్రానికి సంబంధించిన హెవీ యాక్షన్ సీక్వెన్స్లు మొత్తం కంప్లీట్ చేసేసాం. దాంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఆ తర్వాత మిగిలిన షూటింగ్ పార్ట్ మొత్తం సమాంత హెల్త్ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేశాం. ఆమెకు ఎక్కడా స్ట్రెయిన్ అవ్వకుండా కొంచెం ఎక్కువ రెస్ట్ ఇస్తూనే మిగతా షూటింగ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేశామని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో క్యారెక్టర్ తత్వాలు ఎలా ఉంటాయి? నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, మూఢనమ్మకం అనేది ఒకటి ఉంటుంది. సో ఆ వ్యత్యాసం ఏంటి అనేది తెలుసుకోవడంలో ఏంటి తెలుసుకునేది ఒకటి, తెలియకపోవడం ఒకటి. తెలియకపోకుండా నడిచే వాళ్ళది క్యారెక్టర్స్ అవి, తెలిసి నడుకునే క్యారెక్టర్ హీరో. సో అది ఏం జరిగింది ఆ క్యారెక్టర్స్లో, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ నిజం ఏంటి, ఆ నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనే కాన్సెప్టే ఇది. అంటే ఈ సినిమాలో తత్వంలో నమ్మకం గురించి చెప్తున్నారా, మూఢనమ్మకాల గురించి చెప్తున్నారా? నమ్మకం గురించే చెప్తున్నాను, మూఢనమ్మకాల గురించి చెప్పట్లే. ఎందుకంటే దేన్ని మూఢనమ్మకాలు అనట్లే. మన నమ్మకం అనేది ఏంటంటే నమ్మి చేసింది కరెక్ట్ అయితే అది మంచిది, అదే తప్పు అయితే మూఢనమ్మకం అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫైనెస్ట్ గ్యాప్ ఏంటి, ఆ మూఢనమ్మకం మారడానికి జరిగే, అది మనకు తెలియకుండా జరిగిపోతుంది. ఆ జర్నీ ఏంటనేది స్టోరీలో మొత్తం ఉంది. మీ హీరో నమ్మకం గురించి ఏదో చెప్తా అంటున్నా? లేదండి, సింపుల్గా ఏంటంటే ఒకరి నమ్మకం ఎంతవరకు వెళ్తుంది, దాటిన తర్వాత కొంతమంది, నా నమ్మకం కొంతమందికి మూఢనమ్మకంలాగా అనిపిస్తుంది. వాళ్ళ నమ్మకం నాకు మూఢనమ్మకంలాగా అనిపిస్తుంది. కానీ మనలో మనకు తెలుసుకోవడమే ఉంటుంది కదండి. ఆ అంతర్యుద్ధం అనేది మనకి ఎప్పటికొక సంఘర్షణ ఉంటుంది కదా, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు, ఆ తత్వం ఏంటి, వాళ్ళ తత్వం ఎలా తీసుకున్నారు అనేది ఇదండి. జస్ట్ అంటే మీరు చాలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఈ సినిమాలో చేశారు. అంటే ఇట్లాంటి కథలు కొన్ని రియల్గా మూఢనమ్మకాలతో కొన్ని విలేజెస్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అట్లాంటిది ఏదైనా బేస్గా తీసుకుని చేశారా? అలాంటి బేస్ ఏం లేదండి, అలాంటి బేస్ ఏం లేదు. జస్ట్ ఒక థీమ్ తీసుకొని ఆయన కథ నరేట్ చేస్తున్నప్పుడు ఒక కథ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక వెబ్లోకి ఎలా ఫామ్ అయింది, ఇలా ఇన్వెస్టిగేట్ అంటే ఒక ఊరు మొత్తం ఒకటి నమ్ముతుంది. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్లో ఒక తప్పు జరిగిందని తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నాడు, ఇంటూ తనను వెతుక్కుంటే తన నుంచి ఏం తెలుసుకున్నాడు, అది హీరో జర్నీ అండి, జర్నీ ఆఫ్ కళ్యాణ్. ట్రైలర్ చూసాం, బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇదంతా కీలకంగా మీ గోల్డ్ రింగ్ మీద నడిచినట్టు అనిపించింది. కైండ్ ఆఫ్. అంటే ఆ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్ అని డౌట్ కూడా వచ్చింది. ఓకే, అదేంటి క్లారిఫికేషన్ చేయండి మీ క్యారెక్టర్ వరకు. అలా రివీల్ చేస్తే ఎలా అండి, కొంచెం హోల్డ్ చేయాలి కదా థియేటర్ వరకు. మీరు అలా కొత్త అమ్మాయి అని చెప్పి తెప్పించేస్తే ఎలా? మూవీలో చూస్తే తెలుస్తుంది, బట్ ఇప్పుడు నేను చెప్పచ్చో లేదో తెలీదు. అర్జున్ గారు చెప్పచ్చా? సో థ్యాంక్ యూ అండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేసేయండి. థ్యాంక్ యూ.